సేవే మార్గం ప్రేమే లక్ష్యం అనే నినాదంతో ముందుకు సాగుతూ ఆపదలో ఉన్న వారికి అండగా బాధలో ఉన్న వారికి చేయూతను అందిస్తూ ముందుకు సాగుతున్న మేము సైతం స్వచ్ఛంద సంస్థ సేవలు మరవలేనివని మందమరి సర్కిల్ సిఐ ఎడ్ల మహేష్ అన్నారు. ఈ సందర్భంగా మందమరిలో కుల వృత్తిపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న జంగంపల్లి తిరుపతి ఈ నెల 6వ తారీఖున తమ ప్రథమ పుత్రిక వివాహానికి సిద్ధం చేసుకున్న తరుణంలో ఆయన అకాల మృత్యువాత పడడంతో శోక సముద్రంలో ఉన్న కుటుంబానికి అండగా నిలిచి దాతల సహాయ సహకారాలతో యువతి వివాహానికి ₹1,00,000 వివాహానికి కావలసిన సామగ్రిని అందించి వారి ఉదార స్వభావాన్ని చాటుకున్నారని, ఇందులో తమని భాగస్వామిని చేయడం తమకు ఎంతో సంతోషంగా ఉందని ఆయన అన్నారు. అలానే ఎవరైతే ఎక్కడైతే అవసరం ఉన్నప్పుడు పోలీసులు వారిని సంప్రదించవలసిందిగా వారికి తమ పూర్తి సహకారాన్ని అందిస్తామని ఆయన తెలిపారు. అదేవిధంగా ఈ వివాహానికి పెద్దగా నిలుస్తున్న మేము సైతం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు బత్తుల శ్రీనివాస్తో పాటు సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పట్టిపాక శ్రీనివాస్, కొండ శ్రీనివాస్, బిర్దు సత్యం, భోగరి వెంకటేష్, రాకం సంతోష్, ఈట్లపాటి సోమయ్య, రాజేందర్, శ్రీనివాస్ రెడ్డి, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. బలహీన వర్గాలకు చెందినటువంటి ఒక పేద తండ్రి కులవృత్తి చేసుకుంటూ ఒక తీవ్రమైనటువంటి అనారోగ్యానికి గురై చాలా డబ్బులు ఖర్చు పెట్టుకోవడము, వివిధ ఆసుపత్రులు తిరిగినప్పుడు కూడా ఆయన చనిపోవడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆ తల్లి ధైర్యంతో ఈ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క భరోసాతోటి 3 ఆడపిల్లలను చదివిస్తూ ఉంది. అట్లాగే ఒక అమ్మాయి పెళ్లి చేయాలంటే కూడా చాలా కష్టమైనటువంటి ఈ కార్యక్రమం. ఎందుకంటే ఇప్పటికే ఆ అనారోగ్యం పాలై పూర్తిగా ఆర్థికంగా నష్టపోవడం జరిగింది. ఇది గమనించినటువంటి ఇక్కడ మేము సైతం అనే ఒక స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు, అట్లాగే ఈ పట్టణంలో ఉన్నటువంటి చాలామంది ఫిలాంథ్రపిస్టులు, అంటే సహాయం చేయాలనే ఒక దృక్పథం కలిగినటువంటి వ్యక్తులు, వీళ్ళందరూ కలిసి ఒక వేదికగా వీళ్ళ కుటుంబాన్ని, వీళ్ళ యొక్క స్థితిగతులను మనము ఏమైనా సహాయం చేస్తే ఆ కుటుంబం నిలబడుతుంది, ఆ అమ్మాయి మ్యారేజ్ అవుతుంది అనే ఒక మంచి సంకల్పంతో అందరూ కూడా స్వచ్ఛందంగా ఈ డబ్బులను వాళ్ళ యొక్క ఏదో ఒక రకంగా సాయం చేయాలనే ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. చాలా సంతోషకరమైనటువంటి వాతావరణం ఇది. ప్రజలందరూ కూడా ఇలాంటి కార్యక్రమాల్లో మన మందమరి పట్టణంలో ఇంకా విరివిగా కూడా సహాయం చేయాలి. అట్లాంటి ప్లాట్ఫామ్స్, ఇట్లాంటి మేము సైతం అనే ఆర్గనైజేషను దాదాపు ₹1,00,000 ప్రజల యొక్క ఎవరికో సహాయం చేయాలని ఉంటుంది, బట్ ప్లాట్ఫామ్ దొరకదు. ఇట్లాంటి నిజాయితీగా పనిచేసేటువంటి ఆర్గనైజేషన్ కనుక మనం ప్రోత్సహించి ముందుకు నడిపేది ఉంటే ఇంకా సేవా కార్యక్రమాలు, పేద ప్రజలకు గవర్నమెంట్ ఎన్నో ఇస్తున్నప్పటికీ కూడా, ఎన్నో కార్యక్రమాలు పథకాలు ఉన్నప్పటికీ కూడా ఇంకా డబ్బులు అవసరమైనటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. అలాంటి వారికి ఎంతో కొంత సహాయం, ఒక హ్యాండ్ టు హ్యాండ్, ఒక చెయ్యి కలిపితే ఏ రకంగానైతే ముందుకు పోతామో అదే రకంగా ఈ కుటుంబాన్ని ఆదుకున్నందుకు మరొకసారి అందరినీ కూడా నేను అభినందిస్తూ ఉన్నా. మేము పోలీస్ ఆర్గనైజేషన్ పరంగా ఇలాంటి కార్యక్రమాలు మా చేతనైనంత సహాయం చేయడానికి 24/7 మేము మీ అందరికీ అందుబాటులో ఉంటాం. ఎప్పుడు కూడా మా దృష్టికి తీసుకొచ్చిన పిల్లల చదువు విషయంలో కానీ, కాలేజీల విషయంలో కానీ, ఇంకా ఇతరత్రా ఏదైనా ఆర్థిక ఇబ్బందులు కానీ, హాస్పిటల్స్ కానీ, ఏ రకమైనటువంటి సాయం చేయడానికైనా కూడా పోలీస్ డిపార్ట్మెంటు ఈ మందమరి పట్టణంలో ప్రజలతోటి మమేకమై ఉంటుందని తెలియజేస్తూ, అట్లాగే మళ్ళొకసారి అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను.
ఈరోజు మా స్వచ్ఛంద సేవా సంస్థ మేము సైతం తరఫున ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మందమరి పట్టణంలో తను కులవృత్తి చేసుకుంటూ జీవనం సాగించిన జంపాల తిరుపతి అన్న అంటే తెలియని వారు లేరు. ఎందుకంటే ఎంత మంచివారు అనేదానికి ఈరోజు నిదర్శనమే ఈ అమౌంట్. వారి పెద్దమ్మాయి పెళ్లి పెట్టుకున్న తర్వాత తను అనారోగ్యంతో మరణించడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. మాకు తెలిసినప్పుడు సతీష్ అన్న ఆలోచనకు అన్న మరి వస్తుందా రాదా మరి ఎంతమంది, ఎందుకంటే కరోనా టైంలో ఎంతమంది స్పందిస్తారో అసలు ఎలా ఉందో తెలియదన్న టైంలో సరే ఎంతైనా పర్లేదు మీరు చేయండి అన్న, మనం జెన్యున్గా ఉన్నాం కాబట్టి మనకు అమౌంట్ వస్తాయని చెప్పి సతీష్ అన్న తిరుమలేశ్ అన్న ప్రోత్సహించడం జరిగింది. ఆ క్రమంలో మేము పోస్ట్ పెట్టగానే నిజంగా అసలు ఎప్పుడు మేము అనుకోలేదు, అసలు కరోనా అనేది ఒంటికే తప్ప మానవత్వానికి కాదని చెప్పి ఈరోజు మందమరి ప్రజలు కానీ మందమరి పరిసర ప్రాంత ప్రజలు కానీ నిరూపించుకున్నారు. మాకు ఇంత అమౌంట్ వస్తాను కూడా మేము కూడా అనుకోలేదు. ఆయన ఇది చిన్న అమౌంట్ నాకు తెలిసి, ఎందుకంటే ఒక తల్లి తండ్రిని కోల్పోయిన ఆ కుటుంబానికి మనం చేసేది అసలు ఎంత చేసినా తక్కువని. కానీ అయినా సరే మానవత్వంతో ఇంతమంది నిజంగా స్పందించి ఇంత రావడం అయితే నాకు చాలా ఆనందం అనిపించింది. ప్రతి ఒక్క దాతకు పేరు పేరున మా సంస్థ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా కమిటీ సభ్యులైనా సరే ఎవరికి తెలిసిన వాళ్ళకి వాళ్ళు మెసేజ్ ఫార్వర్డ్ చేసి ఇంత అమౌంట్ చేయాలి, మనం ఖచ్చితంగా ఈసారి ₹1,00,000 ఖచ్చితంగా చేసి వాళ్ళకు మన చేదోడు వాదోడు ఆ కుటుంబానికి ఉండాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ఈరోజు మేము సైతం కమిటీ సభ్యులు కూడా ఉండడం జరిగింది. అలాగే వేణు సార్ 50 కేజీల బియ్యాన్ని ఇవ్వడం జరిగింది. ఎందుకంటే తనతో ఉన్న తిరుపతితో ఉన్న స్నేహాన్ని పంచుకోవడానికి జస్ట్ గుర్తుగా ఈరోజు మాకు మా సంస్థకు 50 కేజీల బియ్యాన్ని కూడా తను అందించడం జరిగింది. ఈ సందర్భంగా మీకు తెలియజేసేది ఒకటి, ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా జెన్యున్ ఉంటే 100% ఈ జిల్లా వ్యాప్తంగా మేము సైతం స్వచ్ఛంద సేవా సంస్థ ఉందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరి మానవతావాదులందరికీ పేరు పేరున మా సంస్థ తరఫున ధన్యవాదాలు. అలాగే మేము పిలవగానే వచ్చిన సిఐ ఎడ్ల మహేష్ గారు కానీ లేకపోతే భూమేష్ గారు కానీ నిజంగా వాళ్ళు ఎప్పుడైనా పోలీస్ శాఖ వారంటే మాకు చాలా అభిమానం. ఎందుకంటే మేము చేసే ప్రతి కార్యక్రమంలో వాళ్ళు ముందు ఉంటారు. ఇప్పుడు ఈ అమౌంట్లో కూడా 30% వారిది ఉన్నది అని అంటే నిజంగా చాలా ఆనందించాల్సిన విషయము. ప్రతి దాంట్లో మాకు పోలీస్ శాఖ వారి సహాయ సహకారాలు మాకు ఎప్పుడూ ఉంటాయి. అలాగే ఇంకా మిగతా కూడా ఉండాలని మేము కోరుకుంటున్నాం. అలాగనే అదే కాదు, రాజకీయ నాయకులైనా వాళ్ళ కార్యకర్తలైనా ఎవరైనా కూడా మేము ఏ పోస్ట్ పెట్టగానే వీళ్ళు జెన్యున్గా ఉంటారని ఒక ఉద్దేశంతో మమ్మల్ని నమ్మి ఈ అమౌంట్ పంపడం అయితే నిజంగా మాకు కొంచెం తృప్తినిస్తుంది. కాబట్టి మేము సైతం తరఫున ప్రతి ఒక్కరికి మేము మా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం.